హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు G5లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ రివ్యూ. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే స్టోరీ స్టార్టింగ్లోనే ఒక స్ట్రిక్ట్ ఫాదర్ని చూపిస్తారు. అంటే ఎంత స్ట్రిక్ట్ అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, వాళ్ళ డాటర్ ఎవ్వరు కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడుతుంటారు. అతను తిరుపతి ఏరియాలో ఒక కిరాణా స్టోర్ నడుపుతుంటాడు. అంటే ఆ విలేజ్లోనే వాళ్ళ లైఫ్ మొత్తము ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళ కూతురికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఇంకా అతనికి ఇష్టం ఉండదు కూతుర్ని హైదరాబాద్ పంపడము. అయినా కూడా ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తాడు. చేసిన తర్వాత సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మాయి ఫోన్ కనెక్ట్ అవ్వదు. అంటే ఆన్సర్ ఉండదు, నెట్వర్క్ వెళ్ళదు, అట్లా అవుతుంది. అవ్వగానే ఇతను టెన్షన్ అయిపోయి ఏం జరిగిందో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి అతనికి గుర్తొస్తుంది ఏంటంటే వాళ్ళ కూతురు ఎప్పుడన్నా చాలా సాడ్గా ఉన్నప్పుడు, మూడు ఖరాబ్గా ఉన్నప్పుడు వెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చుంటుంది. వెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర చెక్ చేస్తాడు. తను అక్కడ పడుకొని దొరుకుతుంది. సో తనని చూసిన యాంగ్జైటీలో అతను ఫెయింట్ అయిపోతాడు. కానీ ఫెయింట్ అయ్యి లేచిన తర్వాత హాస్పిటల్లో అతనికి తెలిసేది ఏంటంటే వాళ్ళ కూతురు నిద్రపోలేదు, చనిపోయింది. సో అప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీలో. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కేసు మొత్తము ఏం తేలుస్తారంటే ఫాదరు అతి జాగ్రత్తతోటి ఒక స్పైని అపాయింట్ చేస్తాడు ఆ అమ్మాయి వెనక తిరగడానికి డైలీ. అయితే తను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక అతను ఫాలో అవుతుంటాడు డైలీ. ఆ అమ్మాయి ప్యానిక్ అయిపోయి వెళ్ళి ట్రాఫిక్ పోలీస్కి చెప్తుంది. అతను కూడా బెదిరివ్వగానే ఆ ఫాలో అయ్యే అతను ఏం రివీల్ చేస్తాడంటే వీళ్ళ ఫాదరు ఈ అమ్మాయిని కనిపెట్టుకోమని నన్ను అపాయింట్ చేశాడని చెప్తే అంటే మా ఫాదర్ నన్ను ఇంతలా అనుమానిస్తున్నాడా అని ఆ అమ్మాయి టాలరేట్ చేసుకోలేక వెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చొని ఏడ్చేసి చనిపోయింది. ఇది పోలీసు వాళ్ళు తేల్చేది ఇన్వెస్టిగేషన్లో. సో ఆ ఎండ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ క్లైమాక్స్ చెప్పడానికి వీళ్ళు ఈ వెబ్ సిరీస్ని ఇంత పొడిగిచ్చారని చెప్పి ఇంత సిల్లీగా క్లోజ్ అయిందా ఈ కేసు అని అనిపిస్తుంది. కానీ ఆ ఫాదర్ మాత్రం పోలీస్ వాళ్ళని నమ్మడు. అంటే ఇంకా ఏదో ఉంది, మా డాక్టర్ ఏదో రీజన్తో చనిపోయింది, పోలీసు వాళ్ళు సింపుల్గా ఈ కేసు క్లోజ్ చేశారని చెప్పి అతను సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఏంటంటే అతని ఫాదర్ చిన్నప్పుడు ఉండే ఒక ఎనిమి వాళ్ళ ఊర్లో, ఆమె ఈ హాస్టల్ వార్డెన్ కాబట్టి ఆమె ఈ ప్రసాదరావుని గుర్తుపట్టేసి చూడగానే వాళ్ళ బిడ్డను టార్గెట్ చేసి ఆమెని న్యూడ్గా వీడియోస్ తీసేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంక ఈ బ్లాక్మెయిల్కి తట్టుకోలేని ఆ బిడ్డ వెళ్ళేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. కానీ అసలు చిన్నప్పుడు ఎప్పుడో పగ ఉన్నదానికి ఆమె ఇప్పుడు వీళ్ళ డాటర్ని ఎందుకు టార్గెట్ చేసింది అనే దానికైతే ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ వెబ్ సిరీస్లో. మనల్ని అదే డౌట్లో పెట్టేసి ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. కానీ ఈ సీక్రెట్ అతను అందరికీ రివీల్ చేయడు. అప్పుడు ఫాదరే విలన్ అన్నట్టు అందరు చూస్తుంటారు. ఫాదర్ వల్లే బిడ్డ చనిపోయిందని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్లో అయితే కొన్ని సిల్లీ థింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే ఇంకా ఈ రోజుల్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయిని ఆఫీస్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఆఫీస్ చూసి షాక్ అయిపోతుంటాడు. అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి బ్యాక్వర్డ్ జనాలు ఉన్నారా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఆమె ఫస్ట్ శాలరీ ఓవర్ యాక్షన్ అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళ ఫాదర్కి ఫస్ట్ శాలరీ ఇచ్చి హ్యాపీనెస్ షేర్ చేసుకుంటా అని చెప్పడము. మళ్ళీ ఆమె చాలా డీసెంటు, ఎవరితో మాట్లాడదు, ఆఫీస్కి హాస్టల్ తప్ప ఎక్కడ వెళ్ళదు అని చెప్పి ఆమె క్యారెక్టర్ని కూడా బాగా ఎలివేట్ చేసి హైప్ తెస్తుంటారు ఈ వెబ్ సిరీస్లో. ఇంకా మధ్యలో ఆ ఎమోషనల్ మ్యూజిక్ ఒకటి బాబోయ్ అసలు తారారే అని చెప్పి మనల్ని చంపేస్తుంటారు. సో మొత్తానికైతే అంత వాళ్ళు ట్రైలర్లో చూపించినంత అంత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరు, అంత సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఈ వెబ్ సిరీస్ కాదనే చెప్పొచ్చు. మళ్ళీ దీన్ని వెబ్ సిరీస్ తీయాల్సిన అవసరం కూడా లేదు అని అనిపించింది నాకు. ఒక మూవీలో కూడా అవగొట్టే స్టోరీని వెబ్ సిరీస్లో తీసారనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే పాస్ట్లో కూడా చాలా మూవీస్, వెబ్ సిరీస్లు ఇట్లా బ్లాక్మెయిల్ వల్ల చనిపోవడం అనే థీమ్ మీద, ప్లాట్ మీద వచ్చినాయి, చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక టీనేజ్ అమ్మాయి చనిపోయిందంటే ఐదర్ చీటింగ్ అయినా ఉంటుంది, లేకపోతే బ్లాక్మెయిల్ అన్నా ఉంటుంది. ఈ రెండు కాకపోతే వాళ్ళు ఏదైనా స్కామ్లో ఇరుక్కుంటారు. ఎవరైనా పెద్దోళ్ళ దగ్గర ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఏమైనా బయట చెప్తుంది, రివీల్ చేస్తుందని చంపేస్తారు. సో కామన్ స్టోరీని పెట్టేసి ఇంకెక్కువ తీశారు.
సో మొత్తానికి వెబ్ సిరీస్ అయితే యావరేజ్ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు G5 సబ్స్క్రిప్షన్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు వెబ్ సిరీస్ రివ్యూ ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ ద వీడియో. ఫర్ మెనీ వీడియోస్ లైక్ దిస్ ఆన్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.